దేవుని ప్రశస్తమైన నామమును బట్టి, ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక ప్రత్యేకమైన ఆదివారం, ఈ జూలై మాసంలో చివరి ఆదివారము ఆయన సన్నిధిలో స్తుతించేదానికి ప్రభు మనకు మంచి చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ లోకం మనలందరినీ కూడా గమనిస్తుంటుంది. ఈ లోకం మనలందరినీ గమనిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ పెద్దలుగా ఉన్న వారిని సమాజం కావచ్చు, కుటుంబం కావచ్చు గమనిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, పలానోడు చెడిపోయాడు, పలానోడు పాడైపోయాడు, పలానోడు ఇలాంటి పొరపాటు చేశాడని చెప్పి అంటూ ఉంటాం కదా. అసలు ఆ పొరపాటు కారణం ఏంటి అంటే, వారు అనుసరించే వ్యక్తి. ఎవరైతే ఆ పాడైపోయిన వ్యక్తి అనుసరిస్తున్నారో వారిని బట్టి ఇతడు పొరపాటులోకి వెళ్ళేదానికి ఆస్కారం. మీరు గమనించండి, కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఒక గ్రామానికి ఒక గ్రామ పెద్ద ఉంటాడు, ఒక మండలానికి జిల్లాకి ఇలా పెద్దలు అధికారులు ఇలాగుంటారు. కుటుంబం పెద్దగాని చెడిపోయి చెడు మార్గంలో ఉంటే ఖచ్చితంగా బిడ్డలు కూడా చెడిపోతారు. చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. చదువు చెప్పే ఉపాధ్యాయుడు మంచి నేర్పించకుండా చెడు విషయాలు ఆ త్రోవను మారుస్తూ ఉంటే చదువుకునే పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు. చర్చిలో ఉన్న పాస్టర్ గారు మంచి విషయాలు చెప్పి ఆయన మంచిగా లేకపోయినా సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమనుకుంటారంటే, అరే పాస్టరే లాగున్నాడు, మందేముంది, ఆయనే సినిమాలు చూస్తున్నాడు, ఆయనే బయట తిరుగులు తిరుగుతున్నాడు, ఆయనే పొరపాటు చేస్తున్నాడు, మనదేముందిలే అన్నట్లుగా విశ్వాసులు కూడా పాడైపోయేదానికి ఆస్కారం. ఆలోచించేయండి, ఒక పోలీస్ వ్యవస్థలో అందరికంటే పెద్దగా ఉన్న అధికారి లంచాలు తీసుకుంటే, లేకపోతే మోసాలు చేస్తుంటే, అన్యాయాలు చేస్తుంటే ఆయన కింద పనిచేసే చిన్న చిన్న కానిస్టేబుల్ ఏం చేస్తారు? తీసుకోకుండా ఉంటారా? తీసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు నేను తెలియజేస్తా ఉన్నానంటే, ఈ రోజున మన ధ్యానాంశం, లోకానికి నీవు చూపించే త్రోవ ఏది? లోకానికి నీవు చూపించే త్రోవ ఏది? ఒక ఉపాధ్యాయుడు, ఒక పాస్టరు, ఒక ఇంటి పెద్ద, ఒక గ్రామ పెద్ద, ఒక మండల పెద్ద, వీళ్ళందరూ కూడా వారు చూపించే త్రోవను బట్టి కుటుంబం, సంఘం, గ్రామం ఇదంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రత్యేకించి చెప్పాలంటే క్రైస్తవుల్ని సమాజం చాలా బాగా గమనిస్తూ ఉంటుంది. క్రైస్తవుల్ని సమాజం చాలా బాగా గమనిస్తుంది. పొరపాటున ఒక క్రైస్తవుడు అబద్ధంగా అని చెప్పాడు అనుకోండి, మోసం చేశాడు అనుకోండి, ఇంకేదైనా పొరపాటు చేశాడు అనుకోండి, ఫస్ట్ మిమ్మల్ని కాదనేది వెంటనే ఎవరిని అంటాడు తెలుసా? వాళ్ళ పాస్టర్ ఇదే నేర్పిస్తున్నాడుగా వాళ్ళ గుళ్ళో అంటారు. ఏమంటారు? వాళ్ళ పాస్టర్ వీళ్ళకి ఇయే నేర్పిస్తున్నాడేమో గుళ్ళో, ఇలా చేయమని చెప్తున్నాడేమో అని సమాజం అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు నడిచే త్రోవను సమాజం నడుస్తుంది. నీలో మార్పు నీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. నీలో ఉన్న ఆ పరివర్తన గ్రామానికి శోభను తెస్తుంది. బైబిల్లో ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరు రాయబడలా. ఆయన శరీర బలహీనత, ఈ లోకపరమైన బలహీనత మాత్రం రాయబడి ఉంది. ఆయన పేరు నపుంసకుడు అని బైబిల్ సంబోధిస్తుంది. ఈయన ఎక్కడి వాడు అంటే, ఆఫ్రికా ఖండములో ఐథియోపియా దేశములో
రాణి కందాకే అనే ధనాగారం అంతటి మీద మంత్రి. ఈయన దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుని గురించి తెలుసుకొని ఆసియా ఖండంలో ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేం మందిరానికి రథంలో వచ్చాడు. ఎలాగొచ్చాడో వచ్చాడు, రథం అనే పేరు మాత్రం రాయబడింది. వచ్చాడు, మందిరంలో, యెరూషలేం మందిరంలో ఆరాధన చేశాడు. ఆరాధన చేసి ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ పోతున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, దైవజనుడైన ఫిలిప్పుకు దేవుని ఆత్మ ద్వారా బోధించి నపుంసకుని దగ్గరికి పంపించాడు. ఈ ఫిలిప్పు పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వస్తూ నడుస్తూ పోతున్నాడు రథం ప్రక్కనే. బహుశా నపుంసకుడు కొంచెం పెద్దగా చదువుతున్నట్టున్నాడు వాక్యాన్ని. చదువుతా ఉంటే ఆ మాటలు విన్న ఫిలిప్ ఏమంటాడంటే, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు చదివే వాక్యాన్ని గ్రహిస్తున్నావా అంటే నపుంసకుడు మాట అంటున్నాడు. చూడండి బైబిల్ నందు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 30-31 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ తెరచిన వారు చూడొచ్చు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 30-31 వచనాలు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. నపుంసకుడు అంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే, ఆ మాటను మీరు గమనించాలి. ఏమంటున్నాడు? ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించేది? ఏమి నీ కరెంట్ పని రాదా? ఏమి నీ కొయ్యి పని రాదా? ఏమి నువ్వు బేల్దారి పని చేయలేవా? ఏమి నువ్వు ఆటో తోలలేవా అంటే, ఆయనకి నేర్పించే వాళ్ళు ఉంటే కదా కరెంట్ పని నేర్చుకోగలడు, లేదా బేల్దారి పని చేయగలడు, కొయ్యి పని చేయగలడు, ఏ పనైనా చేయగలడు. ఎప్పుడు? వారికి ఒకరు త్రోవ చూపించినప్పుడు. ఎవరైనా త్రోవ చూపించి, ఇదిగో రే రా, ఎందుకు ఖాళీ కూర్చుంటావు, నాతో రా, నేను ఈ పని నేర్పిస్తా, ఇది చేసుకో బాగుపడతావు, ఎందుకు అలాగా కూర్చో ఉంటావు, ఖాళీగా రా నాతో రా అని తీసుకెళ్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పని నేర్చుకుంటాడు. అలాగే అన్యులుగా ఉన్న ఈ నపుంసకుడు మార్చబడిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, ఆన్య దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, కానీ దేవుని యందు భక్తితో వాక్యం చదువుతున్నాడు. కానీ దాని గురించి ఆయనకి చెప్పే నాదుడు ఎవరు లేరు. బహుశా ఈయన అడిగాడో లేదో తెలియదు, ఈయనతో ఎవరైనా మాట్లాడారో లేదో కూడా తెలియదు. కానీ ఈయనకి అర్థం కాకపోయినా కానీ బైబిల్ను మాత్రం చదువుతానే ఉన్నాడు. కానీ ఈయన చదువుతున్నాడు, తెలుసుకోవాలన్న ఆశ తన హృదయంలో ఉన్నట్లుగా ఆయన మాటల ద్వారా మనకు తెలుస్తుంది. ఫిలిప్ అంటాడు, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను? దయచేసి అదిగో నా ప్రక్కన కూర్చో, నా రథంలో కూర్చొని నాకు దయచేసి చెప్పంటే, అప్పుడు దైవజనుడైన ఫిలిప్ ఏం చేస్తాడో తెలుసా? ఆ లేఖనములు అనుసరించి, క్రింద వచనంలో ఉన్న మాట, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. ఆ లేఖనములను అనుసరించి యెషయా గ్రంథములో క్రీస్తును గురించిన ప్రవచన వాక్యాలను నపుంసకుడు చదువుతున్నాడు. క్రీస్తును గురించి అవగాహన లేకుండా ఉన్నాడు. అయితే ఫిలిప్పు నపుంసకుడికి ఏం చూపించాడు చెప్పండమ్మా? క్రీస్తును చూపించాడు. తన్ను తాను చూపించుకోలేదు, తన గొప్పతనాలు చూపించుకోలేదు, తనకున్న తలాంతులను చూపించుకోలేదు, తనకున్న ఆ ఆస్తి పాస్తుల గురించి లేదా అతనుకున్న కష్టాన్ని గురించి చెప్పుకోలేదు. ఈ రోజున చాలా మంది వారిని గురించి చెప్పుకోవడమే ఎక్కువైపోయింది దేవుని గురించి కంటే. పాస్టర్లు అట్లాగా తయారైపోయినారు.
ఎందుకంటే పాస్టర్ పని చేస్తే బాగుంటది. పాస్టర్ ఏం చేస్తున్నాడంటే ఎక్కడెక్కడ బిజినెస్‌లన్నీ చేస్తున్నాడు. ఎడైనా విశ్వాసి ఇంటిని దర్శించాడు అనుకోండి, విశ్వాసికి సహజంగా పాస్టర్ అని చెప్పాలా? దేవుని మాటలు చెప్పాలా? అట్లా కాదు. ఆల్రెడీ ఈయన ఇంకొక హాస్పిటల్‌లో డీలింగ్ కుదుర్చుకో ఉంటాడు. పలానా హాస్పిటల్‌కి పో నీకు బాగవుద్దని చెప్తాడు ఈ పాస్టర్. ఎందుకు? ఆడకెళ్తే ఈయనకి కమిషన్ వస్తది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే త్రోవ చూపించవలసిన వారే అడ్డంగా తిరుగుతూ ఉన్నప్పుడు, భయం లేకుండా తిరుగుతూ ఉన్నప్పుడు, చేయవలసిన పని చేయకుండా చేయకూడని పనులు చేస్తా ఉన్నప్పుడు కుటుంబం పాడైపోద్ది, సంఘం పాడైపోద్ది. మీరు గమనించండి, నపుంసకుడు ఆ లేఖనములను అనుసరించి క్రీస్తుని గురించి ప్రకటిస్తే క్రింద వచనములో నపుంసకుడు బ్యాప్తిజమము తీసుకున్నట్లు రాయబడింది. ఒకవేళ ఫిలిప్పును గురించి చెప్పుకో ఉంటే ఫిలిప్పు ఆయన బ్యాప్తిజం తీసుకునేవాడా? ఆయన నాకు 4 కుమార్తెలు ఉన్నారు, నా కుమార్తెలు మామూలు కాదు, వాళ్ళు ప్రవచిస్తే సంఘానికి క్షేమం, అక్కడ క్షేమం, ఇది క్షేమం అని చెప్పి తన కూతురుల గురించి చెప్పుకో ఉంటే ఆ నపుంసకుడు బ్యాప్తిజం తీసుకునేవాడా? ఆ నపుంసకునికి రక్షణ ఎలా వచ్చింది? ఎలా రక్షించబడ్డాడంటే క్రీస్తును చూపించిన దాన్ని బట్టి. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు క్రీస్తును చూపించలేకపోతున్నారు. ఒక సంఘాన్ని పరిపాలన చేసే సేవకుడు క్రీస్తును చూపించలేకపోతున్నాడు. ఫిలిప్పును చూడలేదు నపుంసకుడు, ఫిలిప్పును చూపించుకోలేదు ఆ దైవజనుడు నపుంసకునికి. తన వాక్కులో ఉన్న క్రీస్తునే చూపించాడు. ఈ రోజున నీవు దారిలో నడిచిపోతుంటే, బంధువుల దగ్గర కూర్చో ఉంటే, స్నేహితుల దగ్గర కూర్చో ఉంటే సమాజం నిన్ను కాదు, నీలో ఉన్న క్రీస్తును చూడాలి, నీలో ఉన్న అభిషేకాన్ని చూడాలి, నీ క్రియలు వెలుగుగా ప్రకాశించాలి. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళిన జ్ఞానులు సెలవు పుచ్చుకొని క్రీస్తు దగ్గరికి ప్రయాణం చేస్తా ఉంటే వారికి ఒక నక్షత్రం కనిపించిందంట. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. హల్లెలూయా. నక్షత్రం అంట జ్ఞానులకు త్రోవ చూపించింది. ఎక్కడికి? క్రీస్తు దగ్గరకి. సహజంగా నక్షత్రాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది? దాని కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉందో చూడు, ఎంత గొప్పగా వెలుగుతుందో చూడు, ఎంత చిన్నదిగా ఉందో చూడు, ఎంత పెద్దదిగా ఉందో చూడు అంటారు. మీకు తెలియని విషయం ఒకటి చెప్తా. మన భూమి కంటే సూర్యుడు 109 రెట్లు పెద్దోడు అంట. ఎంట్లాగా? మన సూర్యుడి కంటే 109 రెట్లు పెద్దవాడంట సూర్యుడు. నక్షత్రాలు కనిపిస్తాయే చీకట పడినప్పుడు, కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొన్ని చిన్నవిగా ఉంటాయి. చిన్న నక్షత్రాలు ఎక్కడో కనిపిస్తుంటాయి. ఆ నక్షత్రాలు చూస్తే ఏంది ఇది ఇంత చిన్నదిగా ఉంది అనుకుంటారు కదా. ఆ నక్షత్రం చిన్నదిగా, ఆకాశంలో ఎంత చిన్నదిగా నక్షత్రం కనిపిస్తుందో ఆ నక్షత్రం అంట భూమి కంటే 1000 రెట్లు పెద్దదంట, కొన్ని 1000 రెట్లు పెద్దదంట. ఒక్క నక్షత్రం పడిన చాలు, అవుట్, కేమిలే. ఆ నక్షత్రం జ్ఞానులకు త్రోవ చూపించింది. ఎక్కడికి? క్రీస్తు ఉండే చోటు దగ్గరకి. ఆ నక్షత్రం ఏం చేసింది? క్రీస్తు ఉండే చోటు దగ్గరికి తన వెలుగును చూపించలా, తన అందాన్ని సౌందర్యాన్ని చూపించలా, క్రీస్తు వద్దకే నడిపించింది. క్రీస్తు ఉన్న చోటుకు తీసుకువెళ్ళింది. నిజమైన వెలుగు ప్రజల దగ్గరకు తీసుకువస్తుంది. ఈ రోజున చాలా మంది
వారిని వారు చూపించుకుంటున్నారు. నన్ను చూడు, నా అందాన్ని చూడు అంటున్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే ఈ రోజున చాలా మంది మనుషులు వారి అందాన్ని చూపించుకునేదానికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఫంక్షన్కి అయినా కావచ్చు, ఒక ఊరికైనా కావచ్చు, ఒక అంగడికి వెళ్ళేదానికైనా కావచ్చు, వారి యొక్క సౌందర్యాన్ని చూపించుకునేదానికి తహతహలాడిపోతున్నారు. ప్రత్యేకించి స్త్రీలను గురించి చెప్పాలి. మిమ్మల్ని ఉద్దేశించి పాయింట్అవుట్ చేయాలని కాదు, కానీ చెప్పవలసిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకవేళ నీ అందాన్ని చూడాలి, నీ సౌందర్యాన్ని చూడాలంటే నీ భర్త చూస్తే సరిపోదు, ఈదులో వాళ్ళంతా చూడాలనా? ఒకవేళ నీ సౌందర్యాన్ని, నీ గుణాన్ని, నీ యొక్క అందాన్ని చూడాలంటే నీ భర్తకు చూపిస్తే సరిపోద్ది. కానీ ఆ స్త్రీ ఏమనుకుంటుంది, భర్త చూసినా చూడకపోయినా పర్వాలే, ఈదులో వాళ్ళు మాత్రం చూడాల. నేను వెళ్ళి ఆ ఫంక్షన్లో ఉండే వాళ్ళందరూ చూడాల. భర్త చూడబల్లే. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు ఎలాంటి త్రోవను బిడ్డలకి, ఆడబిడ్డలకి నేర్పిస్తున్నారు? స్లీవ్లెస్ డ్రెస్సులు నేర్పిస్తున్నారు ఆడపిల్లకాయలకి. జీన్స్ ప్యాంట్లు వేసుకోమని ప్రోత్సహిస్తున్నారు ఆడపిల్లకాయలకి. ఇంకోట దుస్తులు వేసుకునే దానికి ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు. అంటే తల్లిగా నీవే నీ బిడ్డను చెడిపేదానికి కారణమవుతున్నావా? మేమంటే మా చిన్నప్పుడు వేసుకోలేకపోయింది జీన్స్ ప్యాంట్లు, చిన్నప్పుడు వేసుకోలేదని నీ కూతురికి వేపిస్తావా? స్లీవ్లెస్ డ్రెస్సులు నీకు లేవని నీ బిడ్డకి వేపిస్తావా? అది సమాజంలో చూసి నీ బిడ్డను అసహ్యంగా అనుకోవాలనా? నక్షత్రం క్రీస్తును చూపించింది, తన అందాన్ని, తన వెలుగును చూపించుకోవాలా? ఈ రోజున నీలో క్రీస్తును చూడాలి, కానీ నీ అందాన్ని కాదు. నీ గొప్పతనం ఎవరికి కావాలా? నీకున్న ఆ ప్రత్యేకత ఎవరికి కావాలా? నీలో ఉన్న క్రీస్తు అవసరం సమాజానికి. హల్లెలూయా. నీలో క్రీస్తు సమాజాన్ని దగ్గరికి వెళ్తే వారు రక్షించబడతారు. నాశన కోపంలో ఉన్న వారు బయటికి వస్తారు. కానీ నీ గురించి తెలిపినప్పుడు, నీ గురించి అర్థమైనప్పుడు ఎవరు మారరు. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడాలనుకుంటున్న మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఈ లోకానికి చూపించే త్రోవ ఏది? మన ధ్యానాంశం ఏంటి? నీవు ఈ లోకానికి చూపించే త్రోవ ఏది? ఒక పెద్దగా కుటుంబ యజమానుడుగా నువ్వు ఉంటున్నావే, నీ కొడుకులకి, నీ కూతురికి నువ్వు ఎలాంటి త్రోవ చూపిస్తున్నావు? సమాజంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు నేను చూశాను. ఒక ఊరిలో నేను గమనించిన విషయం ఏంటంటే, భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసినప్పుడు భార్య కూడా చూసి ఆమె కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించింది. బిడ్డలు చెడిపోయారు, పాడైపోయారు. అంటే భర్త భార్యకు త్రోవ చూపించాడు, నేను వెళ్ళినట్టు నువ్వు వెళ్ళని. తల్లి తన బిడ్డలకి ఇంకొక త్రోవ చూపించింది, మేము ఎట్లాగున్నాం, మీరు ఎట్లాగా ఉండండి అని. నాకు తెలిసిన చాలా కుటుంబాలు పాడైపోయినాయి. భార్య బాగలేదని చెప్పి భర్త తాగుబోతోడైపోయి, కుటుంబంలో బిడ్డలు పాడైపోయిన పరిస్థితులు నేను చాలా చూసినాను. భర్త బాగలేదని భార్య తిరుగులాడుతూ లోకంలో బిడ్డల్ని పాడు చేసిన సందర్భాలు నేను చాలా చూశాను. కానీ కొన్ని సందర్భాలు ఎక్కడో కోట్లలోనో వేలల్లోనో ఒకరు ఇద్దరున్నట్లుగా తల్లిదండ్రులు బాగలేకపోయినా ఎక్కడో ఒక చోట బిడ్డలు మా తల్లిదండ్రులు ఇలాగ ఉన్నారు, మేమన్నా బాగుండాలనుకునే వాళ్ళు కొంతమంది. కానీ ఎక్కువ శాతం చెడిపోయిన పరిస్థితులే, పాడైపోయిన పరిస్థితులే. ఎందుకంటే తండ్రి ఒక త్రోవ చూపించాడు, ఒక త్రోవ వేసాడు, ఒక బాట వేసాడు, మార్గం వేసాడు. ఇదిగో నేను ఈ మార్గంలో పోతున్నాను, నువ్వు 100 చెప్పు. చాలా చెప్తుంటారు, మేమైతే ఎట్లాగైపోయినావు. ఎందుకు ఎట్లాగైపోయినావు? ఇప్పుడైనా బాగుండొచ్చు కదా, మేము చూస్తే ఎట్లాగైపోయినావు, మీరైనా బాగుపడండి. అంటే నువ్వు చేసేవన్నీ చేస్తూ, చూపించేవన్నీ చూపిస్తూ బిడ్డలకి బాగుపడమని చెప్తే బాగుపడతారనా?
నువ్వు మార్చబడి బిడ్డలకు చెప్తే మారుతారు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది పరివర్తన చెంది బిడ్డలకు చెప్పు, నీ కుటుంబానికి చెప్పు. ఇప్పుడు నేను సేవకునిగా ఉన్నానమ్మా. నేను అందరికీ నాకు వచ్చిన డబ్బులన్నీ వడ్డీలకి ఇస్తా, వడ్డీలు వసూలు చేసుకుంటా ఉంటా. మీకేం వడ్డీలకి బాకండి అని చెప్తాను. ఎట్లుంటది మీకు? ఎట్లుంటది చెప్పండి? ఒరే ఈయనేమో అందరికి వడ్డీలకి ఇస్తున్నాడు, సాయంత్రం పోతే వసూలు చేసుకుంటా తిరుగుతాడు. మనమేమో వడ్డీలకి ఇవ్వకూడదు అంటాడు, తీసుకోకూడదు అంటాడు. ఇదేందిరా ఇది? ఇదేంది? ఇదేం న్యాయం అని చెప్పి అనుకుంటారు. ఈ రోజున ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, లోకానికి నువ్వు చూపించే త్రోవ, ప్రత్యేకించి క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. లోకానికి నువ్వు చూపించే త్రోవ చెప్తున్నా, నీ కుటుంబం భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. నీ సంఘ భవిష్యత్తు మీద, నీ గ్రామం భవిష్యత్తు మీద, సమాజం భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. క్రైస్తవుణ్ణి సమాజం చూస్తుంది. నీకే ప్రత్యేకత లేకపోవచ్చు, నువ్వు బీదవాడవి ఉండొచ్చు, క్రైస్తవుడు అయితే నువ్వు గొప్పోడివే. ఎందుకంటే సమాజం నిన్ను పట్టించుకుంటుంది. క్రైస్తవుడు అయినందుకు నేను సమాజం పట్టించుకుంటుంది. ఈ రోజున నీ వేసే మార్గం బాట ఎలాగుందో ఆలోచన చేయండి. అడవుల్లో చేరి అరుస్తున్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను. ఏమని అరుస్తున్నాడు? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయనొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అని మత్తయి సువార్త 3:3 రాయబడింది. అడవిలో చేరి కేకలేస్తున్నాడు, ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడి, ప్రభు మార్గం సరళం చేయండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి అని చెప్పి అరుస్తున్నాడు. అనేకుల రక్షణలోకి నడిపించాడు. ఈ రోజున నీవు ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నావు? కారణం, నీవు క్రీస్తును చూపించట్లేదు. ఫిలిప్పు నపుంసకుని ఎవరిని చూపించాడమ్మా? లేఖనములను అనుసరించి క్రీస్తును గురించి ప్రకటించినప్పుడు అతడు బాప్తిజమము పొందినట్లుగా తెలిసింది. నక్షత్రాలు జ్ఞానులకు క్రీస్తు ఉండే చోటును చూపించినప్పుడు వారు అత్యానంద భరితులై దేవునికి ఇవ్వవలసినవి వారు ఇచ్చుకున్నారు. ఈ రోజున సమాజం దేవునికి ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు వారికి త్రోవ చూపిస్తే, నువ్వు వారికి మార్గాన్ని చూపిస్తే, దేవునికి ఇవ్వదలచినవి చాలా ఉన్నాయి సమాజం, కానీ నువ్వు వారికి త్రోవను చూపించట్లే. ఒక క్రైస్తవుడేమో సినిమాలకు త్రోవ చూపిస్తున్నా, ఇంకో క్రైస్తవుడేమో తాయెత్తులకు త్రోవ చూపిస్తున్నా, ఇంకో క్రైస్తవుడేమో సోదులకు త్రోవను చూపిస్తున్నా, ఇంకో క్రైస్తవుడేమో దిష్టికి త్రోవను చూపిస్తున్నా, ఇంకో క్రైస్తవుడేమో ప్రశ్నలకి త్రోవను చూపిస్తున్నా, ఇంకో క్రైస్తవుడేమో మండలేపించుకోవాలని త్రోవ చూపిస్తున్నా. ఇంక గుడికి వచ్చేవాళ్ళు ఎవరమ్మా చెప్పండి? గుళ్ళో కూర్చున్న క్రైస్తవుడు ఎక్కడికి నడిపించాలా? ఒక అవిశ్వాసనైనా క్రైస్తవునైనా ఎక్కడికి నడిపించాలా? క్రీస్తు వద్దకు నడిపించాలా. కానీ ముసునూరులో మండ దగ్గరికి నడిపిస్తేనో, అలా దగ్గరికి తీసుకెళ్ళి కొబ్బరికాయ తీసుకుని ఎత్తిన బగల కొట్టిస్తేనో, మండ తీసుకొని ఈపు మీద సరిపిస్తేనో, ప్రశ్న చెప్పిస్తేనో, సోదలు చెప్పిస్తేనో, ఇంకోటి చేపిస్తేనో బాగుపడతారా? రక్షించబడతారా? క్రైస్తవుల్లోనే పోవాలా. ఒక ఆమె ఫోన్ చేసి, మీటింగ్లో ఉన్నా, నేను మంచి మీటింగ్లో ఉన్నా, మీటింగ్లో ఉంటే చాలా అది ఇంక నేను ఆరాధన చేయాలో ఏదో అప్పుడు ఫోన్ వచ్చింది. నేను మ్యాక్సిమం విశ్వాసుల ఫోన్లు ఎంత ఇట్లా ఉన్నా ఎత్తుతా, మరీ ఇంకెత్తలేని పరిస్థితులు. ఆ ఫోన్ చేసిన విశ్వాసి నాతో ఏం మాట్లాడుతుందంటే, వారింట్లో గృహప్రవేశం నాకు చెప్తాది. నేను అప్పుడే మీటింగ్లో ఉన్న నైటు, నేను ఇంటికి వచ్చే లోపల 12 అవుతుంది. ఆమెం చెప్తుందంటే, ఉదయం 3 గంటలకు రమ్మంటుంది పాలు పొంగిచ్చేదానికి. ఎన్ని గంటలకి చెప్పండి అమ్మా? ఆయన నా ఫస్ట్ అన్న, నాకు గలబాగా ఉంది, ఏమి వినిపించలేదు, నేను మీటింగ్లో ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళే లోపల 12 అవుతుంది. ఏంది 12 గంటలకు నేను వెళ్ళి పనుకొని ఉదయం 3 గంటలకు నీ దగ్గరికి రావాలనా? 3 గంటలకు పాలు పొంగించాలనా?
ఖచ్చితంగా చెప్తా, ఆమె ఏదో ఒక అయ్యోరి దగ్గరికి వెళ్ళి చేపించుకొచ్చింది ఖచ్చితంగా, 100% తిరుగులేదు అంతే. విశ్వాసం వచ్చి, సార్ మీకు ఎప్పుడు వీలైతే ఎప్పుడు బాగుంటే అప్పుడు మీరు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అనేది, అది పాస్టర్ చెప్పినట్టే. వీళ్ళే టైము డేటు రోజు చెప్పుకొని వచ్చారు అంటే అది ఇంకా అడ్రస్ తిరుగులేదు. ఇంకా నువ్వు నేర్పిస్తున్నావు అంటే నువ్వు ఒక ప్రక్క విశ్వాసికి త్రోవ చూపిస్తున్నావు. కోడి సవ్వంగా పోయింది దిష్టి తీసిన, కోడి ఏం పోయిందంట, రుచి లేదంట. ఆ ఉప్పు మంటలో వేస్తేనో మిరక్కలు వేస్తేనో చిటపటానాలంట, అంటే దిష్టి పోయినట్టంట. కొంచెం ఉప్పు కూరలు వేస్తే బాగుండేదేమో నిప్పలు వేయకుండా. సమాజం ఈ రోజున క్రైస్తవులే సమాజానికి ఇలాంటి త్రోవ చూపిస్తున్నారు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఫిలిప్పు క్రీస్తును చూపించాడు. నక్షత్రాలు క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చాయి. యోహాను అనేకుల రక్షణలోకి నడిపించాడు. ఈ రోజున తల్లిగా తండ్రిగా నీ బిడ్డల్ని ఎలా నడిపిస్తున్నావు నువ్వు? ఒక సంఘ విశ్వాసిగా నీ సంఘాన్ని ఎలా నడిపిస్తున్నావు నువ్వు? బైబిల్లో ఒక ఉంది యెజబెల్ అని. యెజబెలు సమాజానికి రాణిగా ఉంది, పెద్దగా ఉంది. వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం, అదే చెయ్యాలా. కానీ ఈమె ఆ రాజ్యంలో ఇజ్రాయేల్ మధ్య ఎలాంటి చట్టాలు పుట్టించిందంటే, అబద్ధ సాక్ష్యాలను, విగ్రహారాధన, చిల్లంగితనం, మంత్ర విద్యలు, సోదెలు, వ్యభిచారం ఇవన్నీ చేయొచ్చు అని చెప్పేసింది. ఇంకా ప్రజలకు అడ్డు అదుపు ఉంటుందా? ప్రజలకు అడ్డు అదుపు ఉంటుందా? ఒక రాణి స్థానంలో ఉన్నామే అబద్ధ సాక్షులకి, నరహత్యలకి, వ్యభిచారానికి, లేకపోతే ఇంకొక పాపానికి ప్రజలకి స్వేచ్ఛనిస్తే ప్రజలు అదే త్రోవన పోకుండా ఉంటారా? చెడిపేసింది యెజబెలు. తన కూతురును కూడా, అతల్యాను కూడా చెడిపేసింది యెజబెలు. తన కూతురు కూడా చెడ్డ మార్గాన్ని చూపించింది, చెడ్డ త్రోవను చూపించింది యెజబెలు. ఈ రోజున చాలా మంది కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డల్ని చెడుపుతున్నారు. ఒకవేళ తండ్రి సంపాదించి ఇంటికి తీసుకువచ్చి ఆయన బాధ్యతలో ఉన్నాడేమో, తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలేకపోతున్నారు స్త్రీలు కుటుంబాల్లో. చెడుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు, సమస్యలకు ప్రోత్సహిస్తున్నారు, భయాన్ని పెట్టలేకపోతున్నారు. అందుకే బైబిల్ చెప్తా ఉన్నమాట, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోడు అనే బైబిల్లో ఉంది. ఏంటంట? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించు, వాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోడు. నీ బిడ్డలకి, నీ కొడుక్కి, నీ కూతురికి నడవలసిన మార్గాన్ని తల్లిగా తండ్రిగా నువ్వు నేర్పించాలా. నేర్పించకుండా నా కొడుకు పాడైపోయాడు, నా కూతురు పాడైపోయిందంటే ఏం ప్రయోజనం? నా ప్రియమైన సంగమా, యెజబెల్ తన కూతురిని పాడు చేసింది, సమాజాన్ని పాడు చేసింది, కుటుంబాలను విగ్రహారాధన వైపుకు మరలించింది, ఎన్నో భయంకరమైన పరిస్థితులకు తీసుకువెళ్ళింది. ఈ రోజున మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించండి. పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, చూడండి, చదవండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు చెప్తున్నాడు. ఏమని రాయబడింది అక్కడ? చదవండి అమ్మా. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం చదవండి, బైబిల్ తెరిచిన వారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. చాలు. తన జీవితాన్నే క్రీస్తు వైపుగా నడిపించాడు పౌలు. సంఘంతో అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను నా వైపు రండి, నేను వెళ్తున్న త్రోవలో రండి అని చెప్పి ఒక సేవకుడు సంఘానికి చెప్తున్నాడు. ఈ రోజున ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా మనం సంఘానికి చెప్పగలమా నన్ను పోలి మీరు నడుచుకోండి అని? మనల్ని పోలి నడుచుకోవాలంటే ఎలా కుదురుతుంది?
మనం క్రీస్తును చూపించలేకపోతున్నాం కదా, క్రీస్తు వైపుకి నడిపించలేకపోతున్నాం కదా. ఆలోచన చేయండి. 2 తిమోతి 1:5 ఉన్న మాటలు ఏంటో తెలుసా? తిమోతి అమ్మమ్మ గారు తన అమ్మ ఇద్దరు కలిసి తిమోతిని విశ్వాసంలో నడిపించారు, దేవుని వైపు నడిపించారని రాయబడింది 2 తిమోతి 1:5. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనేకేలోను వసించెను, అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నానని పౌలు తిమోతి అంటున్నాడు. మొదట ఆ విశ్వాసము నీ అమ్మమ్మలో ఉన్నది, మీ అమ్మగారిలో ఉన్నది. ఆ విశ్వాసమే నీలోనికి వచ్చింది. అంటే తన అమ్మమ్మ తన అమ్మగారు ఇద్దరు కూడా ఏం చేశారంటే తన మనవణ్ణి తన కుమారుణ్ణి విశ్వాసం అనే త్రోవలో నడిపించారు. వారి యొక్క త్రోవలో క్రీస్తును చూపించారు తిమోతికి. అందుకే గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు, నమ్మకమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. జబ్బున్నా వెనకాడకుండా దేవునికి కృతజ్ఞుడిగా జీవించాడు తిమోతి. ఈ రోజున నీవు క్రీస్తును చూపిస్తేనే. అబ్రహామును గురించి దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? ఆదికాండం 18:19 మీరు చూస్తే, ఆదికాండం 18:19 తన ఇంటి వారికి యెహోవా మార్గాన్ని నేర్పించుటకు, తన ఇంటి వారికి యెహోవా మార్గాన్ని నేర్పించుటకు దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా! అబ్రహామును దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే తన ఇంటి వారికి యెహోవా మార్గంలో నడిపించేందుకు ఎంచుకున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ గ్రామంలో దేవుడిని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? ఈ గ్రామానికి, నీ ఇంటికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు దేవుని మార్గంలో నడిపించేదానికి దేవుడిని ఎంచుకున్నాడు. గుర్తుపెట్టుకో. విచ్చలవిడిగా తిరిగేదానికి కాదు. అబ్రహామును గురించి వ్రాయబడిన మాట దేవుడే మాట్లాడుతున్నాడు. అసలు అబ్రహామును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే తన ఇంటి వారికి యెహోవా మార్గాన్ని తెలియచేసేదానికి, నేర్పించేదానికి దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహాము అలాగే నేర్పించాడు, విశ్వాసములో బలపరచబడ్డాడు, తన బిడ్డలకి అదే నేర్పించాడు. తన బిడ్డలు కూడా ప్రయోజకులుగా మార్చబడ్డారు. ఈ రోజున నీవు ఆలోచించి, అధికారిగా ఉన్న నీవు, కుటుంబ పెద్దగా ఉన్న నీవు, గ్రామంలో ఒక మంచి ఆ పరిస్థితిలో ఉన్న నీవు కుటుంబానికి మార్గాన్ని, సరైన త్రోవను చూపించలేకపోతున్నావు. నిర్గమకాండం 32 ఒక మాట ఉంటుంది. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 పగలు 40 రాత్రులు ప్రార్థన చేస్తా ఉంటే కింద తన అన్న అహరోన్ని పెట్టిపోయాడు ప్రజల్ని చూసుకునేదానికి. అన్న సరిగా లేకపోయా ప్రజలు ఎలాగుంటారు? మోషే దిగి వచ్చే సమయానికి దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 32 నిర్గమకాండం 8 చూడండి. నిర్గమకాండం 32 నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిల పడి బలినర్పించి, ఓ ఈ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొనిది. ఏమంటున్నారు అక్కడ? నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారంట. ఎవరు? ప్రజలు. ఎందుకు ప్రజలు త్వరగా తొలగిపోయారు? ప్రజల మాట కాపరిన్నాడు కానీ కాపరి మాట ప్రజలెన్లా. ఏంది? ప్రజల మాట కాపరిన్నాడు కానీ కాపరి మాట ప్రజలెన్లా. అంటే సంఘం మాట కాపరి వినాలనా, కాపరి మాట సంఘం వినాలనా? గొర్రెలు కాపరిని వెంబడించి పోవాలనా, గొర్రెని వెంబడించి కాపరి పోవాలనా? ఇట్ అయిపోయిందండి సమాజం. ఇట్ అయిపోయింది. ఏం చేస్తాం? చెప్తే వినే సమాజం లేదు, లోబడే సమాజం లేదు, అర్థం చేసుకునే సమాజం లేదు, పెద్దల్ని గౌరవించే సమాజం లేదు. ఈ రోజున ఎవరికి నచ్చినట్లు వారు క్రైస్తవులుగా జీవిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. నువ్వు భక్తిపరుడు అయి ఉండొచ్చు, భక్తిపరురాలు అయి ఉండొచ్చు, కాపరి మాట వినకపోతే ఆ భక్తి వ్యర్థమే. నువ్వు నీతిమంతుడు అయి ఉండొచ్చు, నీతిమంతురాలు అయి ఉండొచ్చు, నీ కుటుంబానికి లోబడకపోతే అది వ్యర్థమే. ఈ రోజున ప్రభువునితో మాట్లాడుతున్నాడు.
నీవు ఈ లోకానికి చూపించే త్రోవ ఏది? ప్రశ్న. ఏ త్రోవ ఈ లోకానికి చూపిస్తున్నావు? ఏం చూపిస్తే ఆ త్రోవలోనే నువ్వు చూపించిన వారు నడుస్తారు. మొదటే ఒక మాట మీతో చెప్పా. ఒక మనిషి పాడైపోయాడు, ఒక మనిషి పొరపాట్లు చేస్తున్నాడంటే కారణం ఎవరు చెప్పండి? ఖచ్చితంగా వాడికి నేర్పించేవాడు ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. ఆ మార్గాన్ని చూపించేవాడు ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. వాడు చెప్పినా చెప్పకపోయినా ఆ త్రోవలో వెళ్తున్నాడు కాబట్టి, ఈయన కూడా ఆయనతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, ఆయన చేయమని చెప్పకపోయినా ఆయన చేస్తున్నాడు కాబట్టి, ఆయన చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యి ఈయన చేస్తాడు. ఈ రోజున కుటుంబానికి పెద్దగా ఉన్నావు నీవు. గ్రామంలో ఒక మంచి పేరుంది, గౌరవం ఉంది నీకు. దాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఆలోచించి. యవన వయసు, చిన్న వయసులో ఏదో పొరపాట్లు పడిపి పాడైపోయి ఉంటావేమో, కాదంటంలా. ఈ రోజున నీ వయసు ఎంజాయ్ చేసే వయసు కాదు. ఏం వయసో తెలుసా? బాధ్యతను భుజం మీద వేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతికే వయసు నీది. ఒకవేళ నీ చిన్న వయసు అయి ఉండొచ్చు, తండ్రి లేడు, తండ్రి ప్రయోజకుడిగా లేడు, ఇంట్లో లేడు, పెద్ద కొడుకుగా నువ్వు ప్రయోజనకరంగా ఇంట్లో ఉండొద్దా? నువ్వే విచ్చలవిడిగా తిరుగుతా ఉంటే, తాగి తందనాలు ఆడుతా ఉంటే, నీ తల్లిని చూసుకునేది ఎవరు? నీ తోబుట్టును చూసుకునేది ఎవరు? నీ ఇంటిలో క్షేమం తెచ్చిపెట్టేది ఎవరు? ఈ రోజున చాలా మంది బాధ్యత లేకుండా బ్రతకతా ఉన్నారు. గుర్తుపెట్టుకో నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, స్త్రీగా నీ బాధ్యత ఏంటో గుర్తించు. భర్త కొడుకులు సంపాదించి పెడతా ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని అప్పులు చేస్తా ఉండవేమో. ఆ వస్తువులు ఈ వస్తువులు అవన్నీ ఇవన్నీ కొనిపెట్టేసి భర్త సంపాదన, బిడ్డల సంపాదన కూడా చాలకుండా మింగేస్తున్నావేమో. తల్లిగా నీకు జ్ఞానం లేదా? కుటుంబాన్ని ఎలా చక్కదిద్దాలో నీకు జ్ఞానం లేదా? ఏం చేయాలా, ఏం చేయకూడదని నీకు అర్థం కావట్లేదా? చేతిలో డబ్బులుంటే ఏది పడితే అది కొనేయడమేనా? ఏది పడితే అది తీసుకోవడమేనా? గుర్తుపెట్టుకో, నువ్వు ఏ త్రోవ చూపిస్తావో అదే త్రోవలో నడుస్తుంది నీ కుటుంబం. కాపరిగా నువ్వు ఏ త్రోవను చూపిస్తావో సంఘం అదే త్రోవలో నడుస్తుంది. సమాజం పెద్దగాను ఉన్నప్పుడు ఏ త్రోవలో నువ్వు నడుస్తావో అదే త్రోవలో సమాజం కూడా నడుస్తుంది. కానీ ఫిలిప్పు నపుంసకునికి క్రీస్తును చూపించాడు. నక్షత్రం జ్ఞానులకు క్రీస్తు దగ్గరికి నడిపించింది. బ్యాప్తిజం ఇచ్చి యోహాను అనేకుల రక్షణకు కారణమయ్యాడు. యెజబెల్ అయితే సమాజాన్ని పాడు చేసింది, తన కూతురు జీవితాన్ని కూడా పాడు చేసింది. పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే తన జీవితాన్నే క్రీస్తు మార్గం వైపుకి తీసుకువెళ్ళాడు. అబ్రహామును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే చెప్పండి, తన కుటుంబాన్ని యెహోవా మార్గమునకు నేర్పించేదానికి ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు త్వరగా చెడిపోయారు, ఆ త్రోవ నుండి తొలగిపోయారు. కారణం, ఆ నాయకుడు ప్రజల మాట విన్నాడు కానీ దేవుని మాట వినలా. ఈ రోజున నీ పరిస్థితి, నీ జీవితం ఎలా ఉంచితే బాగుంటుంది? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో ఉన్న మాట ఏంటో తెలుసా? 4వ అధ్యాయం 14వ వచనంలో, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. ఏముంది అక్కడ? 4వ అధ్యాయం 14వ వచనం, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవబాకు. ఈ రోజున భక్తిహీనుల దగ్గర నువ్వు చేరావనుకోండి, త్రోవ తప్పిపోతావు. దుష్టుల మార్గం నువ్వు నడిచావనుకోండి, ఖచ్చితంగా త్రోవ తప్పిపోతావు. ఈ రోజున నీ పరిస్థితిని బట్టి ఒకసారి ఆలోచించేద్దాం. ఎలా ఉంది జీవితం? ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నాను ఒక ప్రశ్న వేసుకొని, అవును నేను క్రీస్తును చూపించలేకపోతున్నాను సమాజానికి, మందిరానికి, నా కుటుంబానికి. చెడును చూపిస్తున్నాను, పాపం వైపు తీసుకువెళ్తున్నాను. అయ్యా, ఫిలిప్పు లాగా, దైవజనుడు యోహాన్ లాగా, అయ్యా ఆ నక్షత్రము లాగా నేను నిన్ను చూపించేవానిగా
నీ దగ్గరికి నడిపించేవానిగా, అనేకుల రక్షణకు కారణమయ్యేవానిగా, నా జీవితాన్ని నీ వైపు త్రిప్పే అపోస్తలుడైన పౌలుగా ఈ సమాజంలో, నా ఇంటిలో, నా సంఘంలో నిలవబెట్టమని ఒక తీర్మానం నువ్వు తీసుకొనగలిగితే ప్రభువు నీకు సహాయం చేయటకు ఇష్టపడుతున్నాడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మనమందరము కూడా ఒక తీర్మానం తీసుకొని ప్రార్థనలు ఏకీవిద్దాం.